Audio Jungle. నమస్తే సార్. నమస్కారం అండి. మీ కంపెనీ గురించి చెప్పండి. నానో సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అండి. మీ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? మా ఆర్గనైజేషన్ 2010లో స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్లీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇనిషియల్ డేస్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్స్ మీద ఎక్కువగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఎంటెక్ చేసిన వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్లో ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా మేము ట్రైనింగ్స్ మొదలెట్టామండి. సో అలాగే స్టూడెంట్స్ వాళ్ళ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయడానికి కూడా ప్రాజెక్ట్స్ని మేము ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తాము. మీరు ఆఫర్ చేస్తున్న కోర్స్ డీటెయిల్స్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. మేము బేసికలీ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ డిజైనింగ్, ప్లస్ మ్యాట్లాబ్, ప్లస్ పిఎల్సి అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ట్రైనింగ్, ప్లస్ పైథాన్, ఐటీకి సంబంధించి పైథాన్ ప్లస్ డీజాంగో, తర్వాత ఎథికల్ హ్యాకింగ్ మీద ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ అని పిలుస్తారు అందరూ. సైబర్ సెక్యూరిటీ మీద ప్రజెంట్ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. మీరు ఆఫర్ చేసే ఈ కోర్సెస్లు ఏ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు? బేసికలీ ఎంబెడెడ్ కానీ, ఈ విఎల్ఎస్ఐ కానీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ కానీ, మ్యాట్లాబ్ కానీ ఎక్కువగా కూడా ఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో ప్లస్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఇవి వాడతారండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇందులో ఉన్న ప్రాసెసర్స్, ఇందులో ఉన్న చిప్ డిజైనింగ్స్, వాటి మీదనే ఎక్కువగా అవి డిజైన్ చేస్తారు. ఇంకా మీకు సైబర్ సెక్యూరిటీ గురించి తీసుకుంటే, సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు కంప్లీట్లీ అప్ ట్రెండింగ్ కోర్స్ అండి. సో ఎందుకంటే ఇప్పుడున్న క్రైమ్ అంతా కూడా ఎక్కువగా సైబర్లోనే ఎక్కువగా ఉంది కరెంట్ జనరేషన్. రాబోయే జనరేషన్స్లో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీ దగ్గర నేర్చుకున్న కోర్సెస్కి జాబ్స్ ఏ సిటీస్లో ఎక్కువగా ఉంటాయి? వీటికి ఎక్కువగా మనకు బేసికల్గా తీసుకుంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇన్స్ట్రుమెంటేషన్స్ డిపార్ట్మెంట్స్ అనుకుంటే ఫస్ట్ సౌత్ ఇండియాలో తీసుకుంటేనండి మనకు బెంగళూరు బాగా ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత చెన్నై, హైదరాబాద్లో కూడా ఉంటాయి. కాకపోతే ఈ రెండు సిటీస్తో పోల్చుకుంటే కరెంట్లీ ఇప్పటి వరకు మేము ప్లేస్ చేసిన స్టూడెంట్స్ కానీ, ప్లేస్ అయిన స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మాత్రం ఎక్కువగా బెంగళూరు చాలా మంచి హబ్ అండి ఏ కోర్స్కైనా కూడా. ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్కి ప్రీవియస్గా నేర్చుకొని ఉండాలా? అలా ఏం ఉండదండి. యాక్చువల్గా వాళ్ళకి థర్డ్ ఇయర్లో కానీ, ఇంజనీరింగ్ చదివే పిల్లలకి థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్లో కోర్స్ చేసుకోవడానికి, ప్లస్ ఫైనల్ ఇయర్లో కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ పర్పస్ కోర్స్ చేసుకోవడానికి. సో ఇవన్నిట్లో మీరు వీళ్ళకి ప్రీ రిక్వైర్డ్స్ అంటే ఏమి ఉండవండి. ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, సో ఐదర్ ఇట్ ఈస్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అయినా కూడా చేయొచ్చు. ప్లస్ బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఇవి కూడా చేసుకోవచ్చు. ఇంజనీరింగ్కి సంబంధించి అన్ని బ్రాంచెస్ చేసుకోవచ్చు అండి, ఎక్సెప్ట్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తప్ప రిమైనింగ్ ఏ బ్రాంచ్కి సంబంధించి అయినా చేసుకోవచ్చు. బిఫోర్ కోవిడ్ మీరు క్లాసెస్ ఎలా ప్రొవైడ్ చేసేవాళ్ళు? క్లాసెస్ బిఫోర్ కోవిడ్ యాక్చువల్గా ఎక్కువగా ఆఫ్లైన్ క్లాస్ రూమ్సే జరిగేటివండి. సో ఇప్పుడు ఫిజికల్ మూమెంట్ అనేది ఇప్పుడు ఇక్కడ కంప్లీట్లీ మారటోరియం జరుగుతుంది కాబట్టి కంప్లీట్లీ 4 months అయిందండి షట్ డౌన్ చేసి. March 15th మమ్మల్ని క్లోజ్ చేయించారు. యాక్చువల్గా March 25th నుంచి మనకు లాక్డౌన్ స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి March 15th నుంచి క్లోజ్ చేశారు. సో July 31st తర్వాత అని అంటున్నారు. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బట్ కరెంట్లీ మేము ఎక్కువగా ఆన్లైన్ కోర్సెస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. కంప్లీట్లీ ఆఫ్లైన్ బిజినెస్ అయితే మాత్రం కంప్లీట్లీ లాసెస్లోనే ఉందండి. ప్లేస్మెంట్ అయిన స్టూడెంట్స్కి శాలరీస్ ఎలా ఉంటాయి? ఇనిషియల్గా అయితే యాక్చువల్గా ఫ్రెషర్గా వెళ్ళే స్టూడెంట్స్కి 15,000 నుంచి 35,000 లోపు శాలరీస్ ఉండొచ్చు అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. మీరు అవుట్ సోర్సింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారని విన్నాం. అవునండి. యాక్చువల్గా కొన్ని ఇండస్ట్రీస్కి మనకు కావాల్సిన చిప్ డిజైనింగ్స్ కానీ, లేదంటే ఆటోమేషన్స్కి సంబంధించి, రోబోట్స్కి సంబంధించి వీటన్నిటికి కూడా మేము R&D చేస్తామండి. ఈ కోవిడ్ టైంలో ఫీజెస్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు? ఫీజెస్ అయితే మేము ఇంతకు ముందుతో పోలిస్తే చాలా తగ్గించామండి వాస్తవంగా చెప్పాలంటే. సో ఆన్లైన్లో ఇస్తున్నాం కాబట్టి, సో కరెంట్లీ ఇప్పుడున్న అందరి పరిస్థితులు దృష్ట్యా సో ఫీజెస్ కూడా చాలా తగ్గించాము. సో 20% దాకా ఫీజెస్ కూడా తగ్గించేసామండి. స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ చూపించారు కదా, దాని గురించి? స్టూడెంట్స్కి బేసికల్గా అందరూ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఏదో ప్రాపర్గా ఉండదు, రికార్డ్ చేసి ఉంటారు, సెషన్స్ రికార్డ్ చేసి ఇచ్చేస్తారు. సో డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేయడానికి ఎవరు ఉండరు.
ఇలాంటివి చాలా వరకు బీటెక్ ఫ్రెషర్స్లో ఫోబియా ఉంటుందండి బేసికలీ. సో మా తరపు నుంచి మేము ఇచ్చే అష్యూరెన్స్ వాళ్ళకి ఏంటంటే, ఏదైనా మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేది లైవ్ ఇంటరాక్షన్ విత్ ద ట్రైనర్. ఆన్లైన్లో ట్రైనర్ రికార్డ్ సెషన్స్ ఏమి ఇవ్వమండి. సో లైవ్గానే ట్రైనర్ వాళ్ళకు ఇంటరాక్షన్ అవుతారు. వాళ్ళకున్న క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఏదైనా కూడా కంపల్సరీ లైవ్లో అడిగి వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళ రెఫరెన్స్ కోసం తర్వాత ఆ రికార్డ్ చేసిన ఆన్లైన్ ట్రైనింగ్ వీడియోస్ కూడా వాళ్ళకి షేర్ చేయబడుతుందండి తప్పకుండా. సో తర్వాత మేము ఇచ్చే ఇంకొక ఆప్షన్ ఏంటంటే, సో ఒక్కసారి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సో కమింగ్ 8 monthsలో ఎప్పుడైనా కూడా వాళ్ళు ఆ కోర్స్కి సంబంధించి ఆ బ్యాచ్ రన్ అయ్యేటప్పుడు ఐదర్ ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. బహుశా వాళ్ళు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు క్లాస్ రూమ్ పాండమిక్ కంప్లీట్ చేసిన తర్వాత, మారటోరియం కంప్లీట్ అయిన తర్వాత వచ్చి క్లాస్ రూమ్ కూడా వినొచ్చండి. సో మేము స్టూడెంట్స్కి కంపల్సరీ ఇది కన్వే చేస్తున్నాము చాలా వరకు. ఆన్లైన్లో పిల్లలు క్లాసులు వినాలంటే వాళ్ళకి ఏమైనా ప్రీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? వెరీ బేసిక్ రిక్వైర్మెంట్ అండి. జనరల్గా ఇప్పుడు ఏదైనా పర్లేదు, కాన్ఫిగరేషన్ అనేది 2 GB 4 GB ర్యామ్ ఉన్న కాన్ఫిగరేషన్ ఉన్న బేసిక్ నెసెసరీ ఉన్న ల్యాప్టాప్ కావచ్చు, ప్లస్ ఏదైనా ల్యాప్టాప్ కానీ పీసీ కానీ డెస్క్టాప్ కానీ ఉండొచ్చండి. సో ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అందులో మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది స్కైప్ కానీ లేదంటే మేము గోటు మీటింగ్ అండి. సో బేస్డ్ ఆన్ దిస్ 2 platforms వాళ్ళు ఈవెన్ దే కెన్ అటెండ్ త్రూ మొబైల్ ఆల్సో. సో బై డౌన్లోడింగ్ దిస్ 2 apps, స్కైప్ యాజ్ వెల్ యాజ్ గోటు మీటింగ్, ఏదైనా కూడా వాళ్ళు ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రాసెస్ బోర్డ్స్ గురించి చెప్తారా? ఇవన్నీ ఎంబెడెడ్కి సంబంధించి అండి, VLSIకి సంబంధించి ప్రాసెసర్స్ ఉంటాయి. సో ఇంతకుముందు మీరు హార్డ్వేర్ చూసుంటారు, అవి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ PLC SCADAకి సంబంధించి ఇండస్ట్రియల్ ఆటోమేషన్కి కంప్లీట్లీ ఇవి అన్నీ కూడా ప్రాక్టికల్గా కూడా ఉంటుందండి. ఓన్లీ థియరిటికల్గా తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి ఉపయోగం ఉండదు. కంపల్సరీ ఒక ప్రాసెసర్లో వాళ్ళు నేర్చుకున్న థియరిటికల్ వర్క్ని కంపల్సరీ ప్రాక్టికల్గా వాళ్ళు ఒక్కసారి చూసినట్లయితే కంపల్సరీ వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ కానీ గెయిన్ అవడానికి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ ఎక్కువగా ఉంటుంది. మీరు స్టూడెంట్స్ దగ్గర హ్యాండ్స్ ఆన్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేయిస్తారు? తప్పకుండా అండి. మేము కనీసం అంటే ప్రతి స్టూడెంట్ దగ్గర 1 నుంచి 4 ప్రాజెక్టుల వరకు కంపల్సరీ వాళ్ళకున్న టైం కన్సర్న్ బేస్ చేసుకొని ఈ 1 to 4 ప్రాజెక్ట్స్ అనేది ఆఫర్ చేస్తామండి. అక్కడ డిస్ప్లేలో ఉన్న ఇమేజెస్ గురించి ఏమైనా చెప్తారా? సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఇక్కడ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. సో నేను ఏదో ఒక ప్రాజెక్ట్ చేయిస్తాను, నేను ఒక LCDని చేయిస్తాను, ఒక టచ్ స్క్రీన్ మీద వర్క్ చేయిస్తాను, ఒక వైఫై మీద వర్క్ చేయిస్తానని, నేను IoT మీద వర్క్ చేయిస్తాను అని చెప్తాను. బట్ దే డోంట్ హ్యావ్ ఏ క్లారిటీ. సో ఇఫ్ దే వాంటెడ్ టు సీ ద పిక్ అట్లీస్ట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అండ్ విచ్ బోర్డ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ అని. సో ఈ బోర్డ్స్ చూస్తే వాళ్ళకి కంపల్సరీ ఆ బోర్డ్స్ చూపించి ఇలాంటి మనం ప్రాజెక్ట్స్ చేయబోతాము, ఇలా ఉంటుంది మన ప్రాజెక్ట్స్, ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు వీటి మీద వర్క్ చేస్తారు అనేది ఒక ఐడియా వస్తుందండి. పిల్లలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుంది. అక్కడ బోర్డులో ఉన్న ఇమేజెస్ అండ్ ప్రాజెక్ట్స్ మీరు చేయించినవేనా? ఇవన్నీ కూడా మేము మా స్టూడెంట్స్ దగ్గర చేయించుకున్న ప్రాజెక్ట్స్ అండి. సో వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నవి ఇంకా చేయబోయేవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన కోసం టైం కేటాయించిన మేనేజర్ మల్లికార్జున గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు సార్. ఈ ఆఫీసు అమీర్పేట్ RS బ్రదర్స్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు.